సెప్టెంబర్ 17 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి రోజు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని, నిజమైనటువంటి చరిత్రని వక్రీకరించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిజమైనటువంటి చరిత్ర మత రాజకీయాలకి బలవుతుందా అనేటువంటి సమస్య, ప్రశ్న ముందుకొస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగి 76 సంవత్సరాలు గడుస్తూ ఉన్న నేటికి ప్రశ్నార్థకంగానే ఉంది. నాటి విరోచితమైనటువంటి పోరాటాన్ని నేటి యువతరానికి, ప్రజానికానికి అర్థం కాకుండా ఈరోజు తప్పుదోవ పట్టించడం కోసం చరిత్రని వక్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పోరాటం హిందువులకి, ముస్లింలకి మధ్య జరిగినట్టుగా హిందూ ప్రజలందరూ కలిసి తెలంగాణలో ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాడినట్టుగా చరిత్రని వక్రీకరిస్తూ ఉన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎవరి కోసం జరిగింది? ఆ పోరాటంలో ఎవరు భాగస్వామ్యులయ్యారు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ హిందూ, ముస్లిం అనేటువంటి తేడా లేకుండా ప్రజలందరూ కూడా అణిచివేతకు గురవుతున్నటువంటి ప్రజలు, వెట్టి చాకిరీ చేస్తున్నటువంటి ప్రజలు, అధిక వడ్డీ కడుతున్నటువంటి ప్రజలు, అనేక రకమైనటువంటి అవమానాలకు గురవుతున్నటువంటి ప్రజానీకం మొత్తం కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో రాజుకు వ్యతిరేకంగా, నిజాం రాజుకు, భూస్వాములకి, రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. కానీ ఆ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తూ ఉంటే, బీజేపీ ఆ పోరాటంలో ఏమాత్రం కూడా భాగస్వామ్యం లేకుండా విమోచన దినం అని చెప్పేసి సభలు పెట్టి, మీటింగులు పెట్టి, మంత్రులు పెద్ద పెద్ద ప్రసంగాలని చేస్తూ ఉంటే, ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో బీజేపీకి గట్టిగా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ యొక్క స్వార్థ రాజకీయాల కోసం, ఓట్ల రాజకీయాల కోసం ఆనాడు కాంగ్రెస్ మాట్లాడలేదు. మొన్ననే అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ కూడా మాట్లాడలేదు. టీఆర్ఎస్ కొంచెం ముందుకెళ్లి దానిని జాతీయ సమైక్య దినంగా జరుపుకుంటామని చెప్పి ప్రకటించుకుంది. దాని తర్వాత మొన్ననే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పేసి ఆయన ఒక పేరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నిజమైనటువంటి చరిత్రని ప్రజలకు తెలియకుండా, యువతరానికి తెలియకుండా స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు బలవుతుందా అనేటువంటిది భయం వేస్తూ ఉంది. ఆనాడు దొరలకు, జాగీర్దారులకు, భూస్వాములకి, పెత్తందారులకు వ్యతిరేకంగా రౌడీలకి, గూండాలకి భయపడకుండా పెద్ద ఎత్తున సామాన్యమైనటువంటి ప్రజలు తిరగబడ్డారు. కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చినటువంటి పిలుపుతో ఆంధ్ర మహాసభ ఏ పిలుపు అయితే ఇచ్చిందో ఆ పిలుపును అందుకొని అనేక మంది సామాన్యులు ఈరోజు సాయుధులై తిరగబడి దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారు. ఆంధ్ర మహాసభ పేరుతో దొరల గడీలలో ఈరోజు సాకలి ఐలమ్మ లాంటి ఒక చేరును కోసుకొని మొత్తం ధాన్యాన్ని తీసుకుపోతా ఉంటే, ఆ రోజున భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బలం అందుకొని చాకలి ఐలమ్మ దొరలకు తిరగబడ్డటువంటి చరిత్రని మరిచిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. కాబట్టే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున జరిగినటువంటి ఒక పెద్ద గణనీయమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పోరాటం అది. దానిని తక్కువ చేయడం కోసం, వక్రీకరించడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంది. తెలంగాణలో హైదరాబాద్ సంస్థానం ఓన్లీ తెలంగాణనే కాదు, మహారాష్ట్రలో ఉన్నటువంటి దాదాపు 5 జిల్లాలు, కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలు మొత్తం కలిపి దాదాపు 5,30,00,000 ఎకరాల విస్తీర్ణంతో భూమి ఉంటే, దాంట్లో దాదాపు దొరలకు, జాగీర్దారుల చేతిలోనే దాదాపు 3,50,00,000 ఎకరాల భూమి వీళ్ళ స్వాధీనంలోనే ఉండేది. ఆ భూములలో పేద ప్రజలని అందరినీ కూడా వెట్టి చాకిరీ చేయించుకుంటూ అనేక రకమైనటువంటి ఘోరాలు, వికృతాలు జరిగినటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది. ఆ రోజు కనీసం మహిళలకు ఎట్లాంటి రక్షణ లేదు, ఎట్లాంటి ఆత్మగౌరవం లేదు. కనీసం కన్న పిల్లలకి పాలియాలంటే వాళ్లకు, దొరలకి, జాగీర్దారులకి తన బిడ్డకు పాలు నిజంగా ఉన్నాయా లేదని చెప్పి రుజువు చేసుకొని
పాలు ఇయ్యడానికి వెళ్ళేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఆ రోజు జరిగేది. అట్లాంటి ఒక దుర్మార్గాలకు వికృతాలకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరగబడి పోరాటం చేశారు. ఆ పోరాటం హిందువులు ముస్లింలే అయితే బందగి సోయబుల్లా ఖాన్ ఆ పోరాటంలో అగ్రభాగాన ఉండి పోరాటం చేశారు. కాబట్టి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా ముస్లింలే పోరాటం చేశారా అంటే వీళ్ళందరూ హిందువులను నువ్వు అనుకుంటున్నారా? కాబట్టి హిందువులకు ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం కాదు. ఆ రోజు జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ సామాజిక అణిచివేతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ పోరాటంలో దాదాపు 4,000 మంది ఆ తెలంగాణ వీరులు ఆ పోరాటంలో అమరులయ్యారు. వాళ్ళ యొక్క పోరాటాల పునాదుల మీద వాళ్ళ త్యాగాల పునాదుల మీద తెలంగాణ పోరాటం జరిగితే ఆ పోరాట ఫలితంగా దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పంచడం అనేటువంటిది జరిగింది. దాదాపు 3,000 గ్రామాలలో గ్రామరాజ్యాలు నిర్మాణం అయినాయి. అట్లాగే వెట్టి చాకిరి విముక్తి అయింది. అట్లాగే భూమి శిస్తులు రద్దు చేయబడ్డాయి. అట్లాంటి పెద్ద ఎత్తున పోరాటం, ఆ పోరాటం ఫలితంగా వెట్టి చాకిరి నిర్మూలన చట్టం వచ్చింది. అట్లాగే కౌలుదారుల రక్షణ చట్టం లాంటి 38 కౌలుదారుల చట్టాలను సాధించుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి చరిత్రని ఈ రోజు వక్రీకరించేటువంటి ప్రయత్నాల్ని చేస్తా ఉన్నారు. బట్ ఈ పోరాటం ఘనమైనటువంటి చరిత్ర అయినటువంటి పోరాటం. ఆ పోరాటం ఫలితంగానే ఆ రోజు ఏదైతే పోరాటం చేశారో ఆ పోరాటంలో దాదాపు సాధించిన తర్వాత ఆనాడు నెహ్రూ భూ సమస్యని ప్రధాన ఎజెండాగా తీసుకొచ్చి భూ సమస్య పరిష్కారం చేసేటువంటి దిశగా ఆ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. దాని తర్వాత ఆ రోజు అనేక మంది పోరాటం జరిగించిన తర్వాత అనేక మంది పట్టణాలకు వెళ్ళిపోయారు. దొరలు జాగీర్దారులు భూములను వదిలిపెట్టుకొని. ఆ పోరాటం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యాలని తెలంగాణకు తీసుకొచ్చి మళ్ళీ దొరలకి జాగీర్దారులకు ఒత్తాస వలుకుతూ మొత్తం కోల్పోయిన భూములన్నీ దొరలకు ఇప్పించినటువంటి పరిస్థితి. మళ్ళా అప్పుడు కమ్యూనిస్టు పార్టీలు అట్లాగే ప్రజలందరూ కూడా మేము సాధించినటువంటి హక్కులు మళ్ళీ పోతున్నాయనేటువంటి దాంతో వాటిని రక్షించుకోవడం కోసం మళ్ళీ 51 వరకు భారత సైన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేసి పెద్ద ఎత్తున విజయాలను సాధించాయి. కాబట్టి ఆ పోరాటాల యొక్క స్వభావాన్ని మర్చిపోయి ఆ నిజమైనటువంటి చరిత్రని నేటి యువతరానికి తెలియకుండా ప్రజానీకానికి తెలియకుండా ఈరోజు బీజేపీ వక్రీకరణలు చేస్తూ ఉంది. అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విమోచనం కాదు, తెలంగాణలో విలీనమైనటువంటి రోజు. ఆ విలీన దినాన్ని జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చరిత్రని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ రకంగా తెలుసుకుంటారని ఆశిద్దాం.